ఫస్ట్ క్వశ్చన్ A/B ఈజ్ ఈక్వల్ 3:7 మరియు B/C ఈజ్ ఈక్వల్ 6:11 అయిన A/B/C ఎంత? ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ A/B ఈజ్ ఈక్వల్ 3:7 అంటున్నారండి, మరియు B/C 6:11 అంటారు. ఇక్కడ చూడండి, A/B ఇచ్చారు, B/C డబల్ ఇచ్చారు. B అనేది డబల్ 2 టైమ్స్ ఉంది కాబట్టి B అనేది మిడిల్లో అంటే మధ్యలో వేసుకోవాలి. ఏ లెఫ్ట్ సైడ్, సి రైట్ సైడ్ వేసుకోండి. ఈ ప్రాసెస్ ఎక్కడున్నా సరే ఇదే గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక్కడ A/B ఏ ఎంత చెప్పాను? 3 అని చెప్పానండి. మరి బి ఎంత? 7. ఏ లెటర్ కింద దానికే వేసుకోవాలండి, మిస్టేక్ చేయొద్దు. ఏ కింద 3 వేసేసుకుంటాను. బి 7, సి పక్కన ఏం లేదు, డాష్ వేసేసుకోండి. నెక్స్ట్ B/C బి కింద వేయాలండి. B/C అంటే 6:11, బి కింద 6, సి కింద 11. పైన సి కింద డాష్ ఒకటి ఉంది, అలానే ఏకి 3 కింద ఒక డాష్ ఉందండి. అక్కడ సరిపోతుంది, గ్యాప్ ఉంచేసుకుని సరిపోతుంది. లేదా అడ్డగుణకారం చేసుకోవచ్చు, లేదా ఇంకో రకం చేసుకోవచ్చు. 7 ఉంది కాబట్టి 7 సి కింద 7 వేసుకోవచ్చు. ఇక్కడ 6 ఉంది కాబట్టి ఏ కింద 6 వేసుకోవచ్చు అండి. చూడండి, ఇక్కడ 3 × 6 అడ్డగుణకారం అంట కదా, 3 6 18 అని. అలానే 6 × 7 లేదా 7 × 6 7 6 42 అని, మరియు 7 11 77. సో ఆన్సర్ ఈజ్ 18:42:77. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సెకండ్ క్వశ్చన్ A/B ఈజ్ ఈక్వల్ 2:5 మరియు A/C ఈజ్ ఈక్వల్ 4:7 అయిన A/B/C ఎంత అడుగుతున్నారండి. ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ A/B ఈజ్ ఈక్వల్ 2:5, A/C ఈజ్ ఈక్వల్ 4:7 ఇచ్చారండి. ఇందాక చెప్పినట్లే ఏ 2 టైమ్స్ ఇచ్చారండి, కాబట్టి ఏం చేశాను, మిడిల్లో వేసాను. ఇటు సైడ్ B ఇచ్చాను, తర్వాత C వేసాను. దే లెటర్ కింద ఆ లెటర్స్ వేయాలండి. A/B ఏ ఎంత? 2 వేసామండి. B ఎంత? 5 అండి. మరి సెకండ్ దాంట్లో A/C ఏ ఎంత ఇచ్చారు? 4 ఇచ్చారు. C 7 ఇచ్చారండి. C కింద డాష్ ఇచ్చాము, అక్కడ 2 వేసుకోవచ్చు. ఇక్కడ 4 ఇచ్చారు కాబట్టి దగ్గర అక్కడ 4 కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదండి. ఇటు చూడండి, 5 × 4 5 4 20, మరి 2 × 4 8, మరి 2 × 7 14, 5 4 20, 2 4 8, 2 7 14. ఇక్కడ పోతే 2 ఎక్కతో కట్ అవుతుంది చూడండి, 2 10 20, 2 4 8, 2 7 14 అండి. సో 10:4:7 ఆన్సర్ అది కాదండి. సరిగ్గా చూడండి, ఆన్సరు ఏ మిడిల్లో ఉంది కాబట్టి 4:10:7 ఆన్సర్ అవుతుంది. మీరు హడావులో 10:4:7 చేయొద్దు. ఆన్సర్ వచ్చేసి 4:10:7 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 3 సంఖ్యల నిష్పత్తి 3:4:12 మరియు గరిష్ట కనిష్ట సంఖ్యల మధ్య భేదం 72 అయిన 3 సంఖ్యల మొత్తం ఎంత? ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ 3 సంఖ్యల నిష్పత్తి 3:4:12 ఇచ్చారండి. అయితే గరిష్ట సంఖ్యల మధ్య భేదం 72 అన్నారు. గరిష్ట మరియు కనిష్ట సంఖ్య, గరిష్ట సంఖ్య ఏది? 12 అండి. కనిష్ట సంఖ్య 3 అండి. ఈ 3 మరియు 12 సంఖ్యల మధ్య భేదం 72 అంటున్నాడు. 3:4:12లో కనిష్టమైంది 3, గరిష్టమైంది 12. 12కు 3కు మధ్య భేదం ఎంత ఉంది? 9 ఉందండి. అయితే ఈ 2 సంఖ్యల మధ్య భేదం ఎంత? 72. అంటే 9 భాగాలు అనుకోండి. 9 భాగాలు 72 అయితే ఏమన్నాడు? 3 సంఖ్యల మొత్తం ఎంత? 12 + 4 + 3 అంటే 19. 9 సంఖ్యల మొత్తం ఎంటున్నాడు? 9 భాగాలు 72 అయితే 19 భాగాలు ఎంత? దేర్ఫోర్ 72 × 19/9, 9 ఒకట్లు 972 అండి. 972. సో 19 × 8, 19 152. సో 3 సంఖ్యల మొత్తం ఎంత? 152. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంఖ్యల నిష్పత్తి 3:8, ఇందులో పెద్ద సంఖ్య 72 అయినా చిన్న సంఖ్య ఎంత అంటున్నాడు. ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. 2 సంఖ్యల నిష్పత్తి 3:8 అండి, ఇందులో పెద్ద సంఖ్య 72 అంటున్నారండి. అయితే చిన్న సంఖ్య ఎంత అంటున్నాడు. ఇక్కడ 3:8లో పెద్ద సంఖ్య 3:8లో పెద్ద సంఖ్య ఏదండి? 8. చిన్న సంఖ్య 3. అయితే పెద్ద సంఖ్య 8 కాబట్టి 8 భాగాలు 72 అయితే 3 అంటున్నాడు. 8 భాగాలు 72 అయితే 3 భాగాలు ఎంత అనుకోవాలండి. దేర్ఫోర్ 72 × 3/8 అండి. 8 ఒకట్లో 8 9 72. సో 9 × 3 9 3 27. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. చిన్న సంఖ్య ఎంత? 27. నెక్స్ట్ క్వశ్చన్, 4,800 రూపాయలను A, B, Cలకు 3:4:5 నిష్పత్తిలో పంచిన సి యొక్క వాటా ఎంత? ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ 4,800 రూపాయలను A/B/Cలకు 3:4:5 నిష్పత్తిలో పంచారండి. అయితే సి యొక్క వాటా అడుగుతున్నారు.
ఇక్కడ 3:4:5 మొత్తం ప్లస్ చేసుకోండి. 3 + 4 + 5 = 12 భాగాలండి. ఈ 12 భాగాలు మొత్తం ఎంత? 4,800 రూపాయలు. అయితే 12 భాగాలు 4,800 రూపాయలు అయితే సి ఎంత? 5 భాగాలు అవుతుంది. దేర్ఫోర్ 4,800 × 5  divisible/12. 12 ఒకట్లు 12 4 48 పైన 400 × 5 ఉంటుందండి. దేర్ఫోర్ 400 × 5 = 2000. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ A:B = 2:3 మరియు B:C = 4:5 C:D = 1:3 అయిన A:B:C:D ఎంత అడుగుతున్నారండి. ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఫస్ట్ చెప్పిన దాంట్లో A:B:C చెప్పారండి, కానీ A:B:C:D అని అడుగుతున్నారు. ఇక్కడ ఏం చేయాలంటే A:B:C:D అని సీక్వెన్స్లో రాసుకోవాలి. ఏ లెటర్ కింద ఆ లెటర్ వేయాలండి. A:B ఏ ఎంత? 2 అండి, మరియు B ఎంత? 3 అండి. నెక్స్ట్ దాంట్లో B:C ఎంత? B 4 B కింద వేసుకోవాలండి. C ఎంత? 5 అండి. నెక్స్ట్ C:D C ఎంత? 1 అండి. D 3 అండి. ఇక్కడ చూడండి, ఇట్లా గ్యాప్ పక్కన కారణంలో దాని లెటర్ ముందు ఏ లెటర్ ఉంటే ఆ లెటర్ వేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. ఇలా రాసుకోవడం వల్ల మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందండి. A:B:C చూడండి 2:3 ఉంది, పక్కన ఖాళీ ఉందండి, అక్కడ ఖాళీ ఉన్నలో 3 రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ లైన్లో 4 పక్కన 4 రాయొచ్చు, 5 పక్కన 5 కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ చివరి లైన్లో 1:3 1 పక్కన 2 ప్లేస్లో 2 గ్యాప్లో 1 1 రాసుకోవచ్చు, ఇబ్బంది లేదండి. ఇక్కడ చూడండి 2 × 4 × 1 2 4 8 అండి. అలానే 3 × 4 × 1 3 4 12 అండి. 3 × 5 × 1 3 5 15 అండి. అలానే 3 × 5 × 3 3 5 15 15 45. సో A:B:C:D = 8:12:15:45. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 3:5 యొక్క వర్గాల నిష్పత్తి ఎంత? ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ వర్గము అంటే మనకు తెలుసు కదండి, వర్గము అంటే స్క్వేర్ అని. కాబట్టి 3:5 3 × 3 3² 5² అంటే 3 3 9, అలానే 5 5 25. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అండి. 3:5 యొక్క వర్గాల నిష్పత్తి ఎంత? 9:25. నెక్స్ట్ క్వశ్చన్ 4 కేజీలు మరియు 1600 గ్రాముల మధ్య నిష్పత్తి ఎంత? ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ 4 కేజీలు 1600 గ్రాములు, ఈ పరిమాణం వేరేగా ఉందండి. దీన్ని కేజీలోంచి గ్రాముల కన్నా మార్చుకోవాలి, లేదా గ్రాములోని కేజీ కన్నా మార్చుకోవాలి. ఇక్కడ మనం గ్రాముల్లోకి మారుద్దామండి. ఒక కేజీకి ఎన్ని గ్రాములు ఉంటుంది? 1000 గ్రాములు. ఇక్కడ ఎన్ని కేజీలు? 4 కేజీలు. 4 × 1000 ఇంత 4000 గ్రాములు. ఆల్రెడీ 1600 గ్రాములు ఉంది. ఇక్కడ 2 సున్నాలు కట్ అవుతుంది, ఇక్కడ 2 సున్నాలు కట్ అవుతుంది. పోతే 40:16 ఉందండి. 4 4 16 పోతే 4 10 40. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 4 ఉందండి. 2 2 4 2 5 10. సో ఇక్కడ 5:2 అండి. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 18 లీటర్లు 20 కేజీల మధ్య నిష్పత్తి ఎంత? ఇక్కడ ఒకటి లీటర్లో ఉంది, 2 కేజీలో ఉందండి. లీటర్లు మిల్లీటర్ల కొలు చేసుకోవచ్చు, అలానే కేజీని గ్రాముల్లో మనం చేయొచ్చు అండి. కానీ లీటర్లు కిలోగ్రాములు మనం లెక్క కట్టలేమండి. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 12 సెంటీమీటర్లు మరియు 36 సెంటీమీటర్ల మధ్య నిష్పత్తి ఎంత? ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ 12 సెంటీమీటర్లు 36 సెంటీమీటర్లు అండి. ఇక్కడ సెంటీమీటర్లు మనం మార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి 12 1 12 12 3 36. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. 1:3. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.